గుంటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నేతలకు కొరకరాని కొయ్యగా మారిన కమిషనర్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీపై ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చకు తెరపడింది. కమిషనర్ వల్ల నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయన్న వాదన కూడా టీడీపీలో వినిపించింది. ఇప్పుడు కమిషనర్ బదిలీతో అంతా సెట్ అవుతుందన్న చర్చ మొదలైంది. గుంటూరు జిల్లా టీడీపీలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసులు బదిలీ చర్చనీయాంశంగా మారింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉంటాయి. దీంతో ఈ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కొనసాగుతారు. అయితే కమిషనర్ శ్రీనివాసులతో ఎమ్మెల్యేలకు మొదలైన విభేదాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అయితే నేరుగా కమిషనర్ శ్రీనివాసులను టార్గెట్ చేసుకున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై కౌన్సిల్ సమావేశాలతో పాటు ఇతర వేదికలపై కూడా మాట్లాడారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటూ మండిపడ్డారు కూడా. ఇక గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు కూడా కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కమిషనర్ వ్యవహరించడం ఆ 3 ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. అయితే కమిషనర్ పనితీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నమ్మకం ఉంచడంతో ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కమిషనర్ 3 ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లారు అని ప్రచారం జరిగింది. 3 ఎమ్మెల్యేలు కలిసి మున్సిపల్ మంత్రి నారాయణ వద్దకు వెళ్లి కమిషనర్ను బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయినా కూడా ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలించలేదు. ఇక నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనుల విషయంలోనూ కమిషనర్ శ్రీనివాసులు ఏకపక్షంగా ముందుకెళ్లారనే ప్రచారం జరిగింది. అభివృద్ధి పనుల పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా ఎమ్మెల్యేలకు కమిషనర్కు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయినా కూడా కమిషనర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కమిషనర్ టీడీపీలోని కొంతమంది నేతలకు అనుకూలంగా ఉంటూ వారి ద్వారా వ్యవహారం నడిపించారు అనే ప్రచారం కూడా ఉంది. అందుకే కమిషనర్ తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని విమర్శలు చేసినా ఫలితం లేకుండా పోయిందట. కమిషనర్ తీరుతో టీడీపీ నేతల మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయనే ప్రచారం కూడా ఉంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రల మధ్య విభేదాలకు కూడా కమిషనర్ వ్యవహార శైలే కారణమన్న ప్రచారం కూడా టీడీపీలో వినిపించింది. ప్రతి వ్యవహారంలోనూ కమిషనర్ అధికార పార్టీ ఎమ్మెల్యేల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లడం వారికి ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో నగరంలో భారీగా అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అయితే ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులు ఒకేసారి మొదలు పెట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమిషనర్కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అన్న ఫిర్యాదులు కూడా ఎక్కువయ్యాయి. ఇలా కమిషనర్ తీరుపై కేంద్ర మంత్రికి పెమ్మసానికి కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఇంకా లేట్ చేస్తే అసలుకే మోసం వస్తుందని పెమ్మసాని గ్రహించారు. కమిషనర్కు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇలా కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో పెమ్మసానికి కూడా రుచించలేదట. ఇదే విషయాన్ని పెమ్మసాని కొంతమంది వద్ద ప్రస్తావించారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ల బదిలీలో భాగంగా గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా బదిలీ అయ్యారు. కమిషనర్ బదిలీతో గుంటూరు జిల్లా టీడీపీలో ఓ వర్గం ఫుల్ హ్యాపీగా ఉన్నారట. కమిషనర్ బదిలీతో నేతల మధ్య విభేదాలు కూడా సమసిపోతాయని భావిస్తున్నారట.